అందరికీ నమస్కారం. ఎక్కడ విన్నా ఈ పాటలే, ఎక్కడ విన్నా ఈ సినిమా ముచ్చట్లే. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా 6 సంవత్సరాల తర్వాత సోలో రిలీజ్ అయిందనమాట. సో మరి ఈ సినిమా కోసం వరల్డ్ అంతా వెయిట్ చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పండగ చేసుకుంటుంది అనమాట. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది థియేటర్స్లో మన సినిమా, అదే దేవర. సో దేవరాకి సంబంధించి డెఫినెట్లీ మనం పాటల గురించి, కథ గురించి మాట్లాడతాం, కానీ ఫర్ ఎ చేంజ్ అంటూ స్టంట్స్ గురించి, విఎఫ్ఎక్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అన్ని క్రాఫ్ట్స్లో 100% వాళ్ళ టెక్నీషియన్స్ ఇచ్చి ఈ చిత్రాన్ని మన అందరి ముందుకు తీసుకొచ్చారు. మరి ఇలాంటి అద్భుతమైన దేవరాకి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసి యాక్షన్ డైరెక్టర్గా మళ్ళీ మన ముందుకు వచ్చేసారు. అఫ్కోర్స్ ఆయన చాలామంది హీరోస్కి చేశారండో, కానీ ఈ సినిమా డెఫినెట్గా ప్రత్యేకత అని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా ఆ స్టార్ స్టంట్ యాక్షన్ డైరెక్టర్, సో మన కింగ్ సల్మాన్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దానండి. హాయ్ అండి. హాయ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్, బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్లీ వరల్డ్ అంతా వెయిట్ చేసింది సోలో రిలీజ్ కోసం. అంటే RRR వచ్చింది, బట్ 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారిని ఒక్కరినే మనం అంతలా చూసింది మాత్రం ఈ సినిమాలోనే. ఎస్పెషల్లీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు స్టంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలకి బేసిక్గా పాటలు నచ్చుతాయి, కానీ ఈ స్టంట్స్ కూడా నచ్చేసాయండి. సో ఏంటి ఇప్పుడు ఈజీ అయిపోయిందా ఇంతమంది హీరోస్కి చేసిన తర్వాత, లేకపోతే ఫర్ యూ లైక్ ఎలా ఉంటుంది ఒక సినిమా వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ బిగ్ హీరో సినిమాలు చేస్తున్నప్పుడు? నాట్ ఈజీ అండి. ఎవ్రీ ఫైట్ దెర్ ఇస్ సమ్ న్యూ డిఫరెంట్ థాట్స్. రైట్. సో నాకైతే థియేటర్లో చూసిన నా ఫ్రెండ్స్, నాతో పాటు చూసిన నా ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ అండర్ వాటర్ సీక్వెన్సెస్ గురించి అండ్ యూనో ఇంట్రడక్షన్. ఫస్ట్ వెయిట్ చేసేది దానికోసం కదా, దేవరా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మేము ఫోన్లో అంటే ఆ విజువల్ క్యాప్చర్ చేయడానికి ఇట్లా ఉంటే ఆయన వాటర్లోంచి ఇలా బయటకు రాగానే దట్ ఇస్ అమేజింగ్. ఎవరి స్టేటస్ చూసినా వాట్సాప్ స్టేటస్లో అదే కనిపించింది, ఏ సోషల్ మీడియాలో చూసినా అదే కనిపించింది అనమాట. ఫర్ యూ లైక్ అలాంటి క్రియేట్ చేసినప్పుడు ఆడియన్స్ ఈ సీన్లో ఎక్స్పెక్ట్ చేస్తారు డెఫినెట్గా అన్నప్పుడు ఫర్ యూ లైక్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? అంటే యూ మీన్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచిస్తారా? ఇంట్రడక్షన్ ఈజ్ లైక్ యాక్చువల్లీ ఈ షార్క్ థింకింగ్ అనేది నేను ఒక యూట్యూబ్లో మన తారక్ గారు షార్క్తో ఫైట్ చేస్తున్నాడు, ఓ ఇట్స్ గోన్ బి అమేజింగ్ అని ఒక పోస్ట్ చూసాను. డెఫినెట్గా వాటర్లో మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి షార్క్తో కూడా కొంచెం ఫైట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి థాట్ వచ్చింది అనమాట. సో నేను కంపోజ్ చేసి ఎడిట్ చేసి హీరో గారికి మన డైరెక్టర్ గారికి చూపించినప్పుడు దే వర్ అమేజింగ్, చాలా బాగుంది. సో మనం దీన్ని మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. రైట్. జనరలీ యాక్షన్ సీక్వెన్సెస్ కంపోజ్ చేసేటప్పుడు అది ఎలా ఉంటాయి సల్మాన్ జీ? కింగ్ జీ అని వస్తుంది బేసిక్గా, అలా కూడా ఓకే. సో ఎలా ఉంటుంది అది? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే హీరో మీద ఆడియన్స్కి ఉంటాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరియోగ్రఫీ చేయడం జరుగుతుందా, అంటే యాక్షన్ కంపోజ్ చేయడం జరుగుతుందా, ఆర్ ఎల్స్ యూనో మన ఆల్రెడీ లైక్ ఏదైతే కథ ఉందో ఆ కథకి సంబంధించిన ఇది ఉందో సో దాంట్లో వెళ్ళడం జరుగుతుందా, లేకపోతే హీరో బాడీ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుందా, హీరో క్రేజ్కి సంబంధించి ఉంటుందా, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? ఎలా ఉంటుంది? నో, త్రూ స్టోరీ ఓన్లీ. ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ స్టోరీ. ఓకే. దెన్ we think of our audience, and then say thirdly the body language of the character. Okay, character body language. Yes. Okay, definitely we think of that. Yeah. ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్తో చేసేటప్పుడు అఫ్కోర్స్ మీరు ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది, RRRలో వర్క్ చేశారు, అండ్ అఫ్కోర్స్ పెద్ద హీరోస్కి కూడా చేయడం జరిగింది. కల్కి మీరు చేశారు, అండ్ బాహుబలి మీరు చేశారు, ఎన్ని బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చేశారు. బట్ ఎన్టీఆర్ గారు ఆయనకు ఒక గ్రేజ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈజ్ వెరీ ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ ఉంటారు ఆయన. ఈవెన్ దో ఆయన డ్యాన్స్ మూవ్స్లో మేము చూస్తూ ఉంటాం, అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా అంతే ఎనర్జీతో ఆయన చేస్తూ ఉంటారు. సో ఆయనతో చేసినప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, అండ్ ఆయన నుంచి ఇంపుట్స్ ఏమున్నాయి? ఐఎమ్ స్మాల్ వన్, హీఈస్ ఎ బిగ్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్. రైట్. సో నాకు ఫస్ట్ ఎన్టీఆర్ గారిని చూస్తే భయం వేసింది. ఓకే. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ గారిని చూసి సేమ్ ఆయనలో ఈయన చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఒక పక్క చాలా ఇష్టం, ఒక పక్క భయం. సో భయం ఉన్న చోట భక్తి ఉన్న చోట భయం రెండు కామన్గా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ మనం ఈ ఫైట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అనేది అయితే ఉంటుంది.
ఓకే, ఆయనకి వెళ్ళి చెప్పినప్పుడు భయం ఉంది, భక్తి ఉంది అని ఆయన చెప్తున్నారు. చెప్పలేదు, ఆయనకి వెళ్ళి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు అది. ఓకే, వెళ్ళి మీరు ఏదైతే మీరు ఆల్రెడీ కంపోజ్ చేసి ఏదైతే ఒక ప్లాన్ అనుకున్నారో, ఇలా చేద్దాం సీక్వెన్స్ ఇలా చేద్దాం అని అనుకున్నారో, ఆయనతో డిస్కస్ చేసేటప్పుడు ఎలా ఉండేది? యా, హీ బిలీవ్స్ మీ మోర్. యా, అండ్ దెన్ హీ లవ్స్ మీ వెరీ మచ్. ఓకే, ఎందుకంటే మేము RRRలో మాకు వెరీ బాండింగ్ ఉంది మాకు. రైట్. సో ఫర్ దట్ హీ కాల్డ్ మీ ఫర్ దిస్ ఫిలిం యాక్చువల్లీ. సో షో గారు మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సో మీరు ఫైట్ మొత్తం కంపోజ్ చేయండి సోల్మాన్ అంటే ఓకే సార్ అని చెప్పాను. డైరెక్టర్ గారు నాకు సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత మేము అండర్ వాటర్ సీక్వెన్స్కి రిహార్సల్కి మూవ్ అయ్యాం. బిఫోర్ హ్యాండ్ అంటే ఈ సీక్వెన్స్ అతను మనకి డైరెక్టర్ గారు మనకి చెప్పినప్పుడే దానికి ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్గా మనం రిహార్సల్కి వెళ్ళిపోయాం. డైరెక్ట్ ఇన్ టు ద వాటర్. ఓకే, వాటర్లో స్కోబా సో రిహార్సల్స్ అంటే మీరు అండ్ స్టంట్ మ్యాన్స్ చేశారా, లేకపోతే అలాంగ్ విత్ హీరో చేశారా మీరు? నో లేదు, యూ పీపుల్ లైక్ ఎలా వస్తుంది బిఫోర్ స్టెప్ ఇన్ టు ద హీరో. ఓకే, సో వీ హ్యావ్ టు రిహార్సల్ ఓకే, బిఫోర్ హ్యాండ్. ఓకే. సో మేము స్టంట్ మ్యాన్ నేను మేమంతా కలిసి వాటర్లో దిగి ఫస్ట్ మేము రిహార్సల్ చేయడం జరిగింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది చేయాలి డెఫినెట్గా. అండర్ వాటర్ ఉండాలంటే యూ హావ్ టు స్టే లాంగ్ ఇన్ వాటర్. సో యా, సో ఆల్ అవర్ స్టంట్ గైస్ దే ఆర్ వెరీ నైస్ గైస్. దే కమ్ అండ్ టుగెదర్ అండ్ మీట్ విత్ మీ అండ్ దెన్ వీ స్టార్టెడ్ ద రిహార్సల్. ఓకే, సో సమ్టైమ్స్ మై స్టంట్ గైస్ ఏమన్నారంటే మనం ఆన్ వాటర్ ఈజీ, సో అండర్ వాటర్ ఇట్స్ టూ హార్డ్ అంటే నేను అన్నాను ఈవెన్ దో వీ హ్యావ్ టు డూ ఓకే, hard work. So they cooperate me a lot and then we decided to do hard work. And however ఎలా అయినా సరే మనం ఈ అండర్ వాటర్లో దీన్ని జయించి తీరాలి అని చెప్పేసి మేము ముందుగా రిహార్సల్ చేయటం, దానికి మన ప్రొడక్షన్ సైడ్ నుంచి చాలా కోఆపరేటివ్గా అండర్ వాటర్ ఒక బిగ్గెస్ట్ సెట్ వేసి ఒక 20 feet 30 feet డెప్త్ వాటర్ దాంట్లో వాళ్ళు పోర్ చేసి సో ఆ ప్లేస్ మాకు ఇవ్వడం జరిగింది. సో మనం అండర్ వాటర్లోకి వెళ్ళినప్పుడు దెర్ ఈస్ ఏ వన్ ప్రాబ్లం ఏంటంటే ఒక 10 feet తర్వాత వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా చెవుల్లో నుంచి మనకి ఏమైనా పడవు. మీరు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చెవులు మొత్తం పట్టేస్తాయి కదా, అదే సేమ్ సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది అనమాట. అప్పుడు సమ్ టైమ్స్ ఫైటర్స్కి బ్లడ్ వచ్చేసింది చెవుల నుంచి. ఆ బ్లడ్ వచ్చినప్పుడు హౌ ఎలా మనం అని, సో దానికి వి నీడ్ వన్ సొల్యూషన్స్. మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఇలా నోస్ మనం హోల్డ్ చేసి బ్రీతింగ్ ఎదురుదంతే ఆటోమేటిక్గా చెవులు ఓపెన్ అయిపోతాయి. దెన్ ఫ్రీలీ వీ కెన్ స్విమ్మింగ్ ఇన్ ద డీపెస్ట్ ఏరియా. సో ఆ విధంగా మేము ఫస్ట్ రిహార్సల్ చేసి దానికి అడాప్ట్ అయిపోయి అప్పుడు దాంట్లో కంపోజ్ చేసాం. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఎక్కడి నుంచి మనం ఈజీ వే మనం ఎలా వెతుకుతాము, హీరోకి కంఫర్టబుల్ కొంచెం డెఫినెట్లీ ఆ షార్ట్ లో వారు ఎక్స్ప్రెషన్స్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి, సో తనకి సంబంధించి అవన్నీ ఫస్ట్ కేర్ తీసుకోవడం జరిగింది. సో మీ టీమ్ తో కలిసి. ఓకే, అండర్ వాటర్ సీక్వెన్స్ అనే ప్లాన్ ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ స్టోరీ ఆర్ యూ పీపుల్ క్రియేటెడ్ ఆఫ్టర్ దట్? నో ఆల్రెడీ దేర్ ఇన్ ది స్టోరీ. అంటే అండర్ వాటర్ వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తారు అని శివ గారు ఆల్రెడీ రైటింగ్ లో రాసుకోవడం జరిగింది. ఓకే, ఓ వెరీ నైస్. స్టార్టింగ్ బట్ వెరీ ఛాలెంజింగ్ కదా డెఫినెట్లీ. మనం నేల మీద నుంచొని ఫైట్ చేస్తున్నాము అంటే ఇంకా ఏవైనా క్రియేట్ చేయొచ్చు. అండర్ వాటర్ అంటే బాడీ బ్యాలెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అక్కడ కూడా ఒక హీరోయిజం కనిపించాలి. ఎందుకంటే అండర్ వాటర్లో కూడా ఎన్టీఆర్ గారు ఆ హీరోయిజం కనిపిస్తుంది ఆ వాటర్లో కూడా. బయట ఉండి చేస్తున్నాం అంటే దట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎన్ని రకాల కష్టాలు ఉండుంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ది షార్ట్ లైక్ ఎన్టీఆర్ గారు చేసినప్పుడు మీరు ఇంత ప్రాక్టీస్ చేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అండర్ వాటర్ వెళ్ళి ఆయన టేక్ ఇస్తున్నప్పుడు సో ఏంటండి ఎలా అనిపించింది? అంటే నాకు ఎర్లియర్ నేను ఐ హ్యావ్ వన్ ఎక్స్పీరియన్స్ ఇన్ RRR. ఎందుకంటే బోత్ హీరోస్ జంప్ చేసి వాటర్లో రన్ చేస్తారు కదా లాంగెస్ట్ అంటే డీప్ ఏరియాలో, అక్కడ మాకు సమ్ బాండింగ్ ఉంది. ఓకే, సో హీ నోస్ అబౌట్ మీ అండ్ ఐ నో అబౌట్ హిమ్. ఏది ఆ ఫ్లాగ్ సీక్వెన్స్ అంటున్నారా మీరు? నో ఇద్దరు RRR లో ఇద్దరు జంప్ చేసి ఫస్ట్ రన్ చేసుకుంటే హ్యాండ్ హ్యాండిల్ పట్టుకుంటారు. అదే అంటున్నా ఆ సీక్వెన్స్ లో దట్ సో నాకైతే హీరో సైడ్ నుంచి నో డౌట్
డెఫినెట్లీ లైక్ ఎన్టీఆర్ గారు జై ఎన్టీఆర్. సో అంటే ఐ సఫర్ మై సెల్ఫ్ అండ్ మై బాయ్స్, ఎందుకంటే ఇది న్యూ సీక్వెన్స్, హోల్డ్ చేయాలి, బ్రీతింగ్ హోల్డింగ్, దెన్ మరి షార్ట్ కోసం లాంగ్ స్విమ్ చేయాలి. రైట్ సో మరి హీరో వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. రైట్ 3 రోల్ కెమెరా అండ్ 3, 2, 1 యాక్షన్. ఆ టైం వరకు మళ్ళీ బ్రీతింగ్ లాక్ చేయాలి, తర్వాత మళ్ళీ షార్ట్ జరగాలి, షార్ట్కి మళ్ళీ 1 minute ఉంటుంది. సో టూ కాంప్లికేటెడ్. ఆయన ఏమన్నారు అంత 10 feet లోపలికి వాటర్ వేసి అది హీ కెన్ స్విమ్ ఈజీలీ. ఫస్ట్ మీ సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఏమన్నారు ఆయన? ఫస్ట్ నాకు శివ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళాను. చేసిస్తాడు అన్నాడు హీరో గారు, అంటే ప్రీవియస్. ఓకే. సో మేము ఒక 15 days ఐ థింక్ సో, ఫస్ట్ ఆర్ఎఫ్సిలో వాటర్ పూల్ ఒకటి ఉంది, ఓకే. ఆ పూల్లో ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసాం. సో అక్కడే కొంత సీక్వెన్సెస్ అంటే లోపల అండర్ వాటర్లో రోప్స్ వేసి బాడీ ఫ్లోటింగ్ అవుతుంది కదా మన వాటర్, అంతే కదా, లోపలికి వెళ్ళి ఉండదు కదా. ఫ్లోటింగ్ ఉండాలంటే మనం ఏం చేయాలి, కొన్ని రోప్స్ వేయాలి. మన రోప్ వేయాలంటే ఒకవేళ రోపు బయట నుంచి ప్లే చేస్తే రోప్ అలాగే హోల్డ్ చేసి ఉంటే అక్కడే ఉంటాడు. సో ఇట్స్ గాన్. దానికి మనం టైమింగ్స్. సో ఫస్ట్ 15 days వితౌట్ స్కోబా, స్కోబా లేకుండా మన బాయ్స్, మన స్టంట్మెన్స్, నేను అండర్ వాటర్లో షూట్ చేయడం జరిగింది. ఆ ప్రివ్యూస్ చూసిన తర్వాత ఫస్ట్ షో గారు చూశారు, చూసి హీ వాజ్ సో ఎక్సైటెడ్, మాస్టర్ ఈజ్ సో అమేజింగ్. సో హీరో గారు చూపించాం, పెడితే మూవ్ ఆన్ ద షూటింగ్ అన్నాడు, అంతే. పర్ఫెక్ట్. అది సీక్వెన్స్ ఎన్ని డేస్ జరిగిందండి? అండర్ వాటర్ సీక్వెన్స్ మొత్తం కంప్లీట్గా ఎన్ని డేస్ షూట్ టైం, ఎన్ని డేస్ జరిగింది? మెనీ డేస్ ఎగ్జాక్ట్లీ ఓకే, నాకు అంత ఐడియా లేదు కానీ. ఓకే. సో ఐ థింక్ సో 90 days ఆర్ రైట్. సో ఈ సినిమాకి కంప్లీట్గా మీరు 140 or 170 డేస్ 170 days with rehearsals. విత్ రిహార్సల్స్ కలిపి. వావ్, వెరీ నైస్. అండ్ అఫ్ కోర్స్ ఆయన పేరు కింగ్ సల్మాన్ అని వినిపిస్తున్న ఆయన తెలుగు, ఆయన చీరాల నుంచి. సో యా, సల్మాన్ రాజు అని ఉండేది, మీరు రాజుని తీసుకొచ్చి ఇక్కడ కింగ్ పెట్టేశారు, అంతేనా? రాజమౌళి గారు పెట్టారు అది. నా పేరు సోల్మన్ రాజు. సో మా రాజమౌళి సార్ ఏం చేస్తారంటే, అంటే టైటిల్కి బాగుంటుందని అదే పేరుని రాజుని ముందు రాజు రాజు ఇంగ్లీష్లో కింగ్ చేస్తారు. బాబా, ఏమి ఐడియా అండి, అసలు మామూలు ఐడియా కాదు. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, డెఫినెట్లీ యువర్ నేమ్ సౌండ్స్ లైక్ అదర్ కంట్రీ పర్సన్ అని చెప్పి. బట్ ద థింగ్ ఈజ్, ఒకప్పుడు మనం ఫైట్ సీక్వెన్సెస్ అవి చూస్తే చాలా మంది స్టంట్ ఎవరైతే కంపోజ్ చేస్తారో యాక్షన్ డైరెక్టర్స్ అంతా చెప్పేవాళ్ళు, లైక్ కొన్ని అక్కడ నుంచి ఇక్కడ నుంచి రిఫరెన్సెస్ తీసుకునేవాళ్ళు, హాలీవుడ్ నుంచి ఎస్పెషల్లీ, స్ట్రైట్ అవే అడగాలంటే. బట్ నా మన సినిమా ఎంత ఎదిగిందంటే మన దగ్గర నుంచి వాళ్ళు రిఫరెన్స్ తీసుకుంటారా అనిపించేలా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యూ గాయ్స్, లైక్ ఆ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఫర్ యూ, లైక్ అసలు ఎలా ఉంటుంది ఫస్ట్ వెన్ ఒక సినిమా వచ్చి ఒక డైరెక్టర్ మీకు ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఓకే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయంటే దానికి సంబంధించిన హార్డ్ వర్క్ ఎలా చేస్తారు మీరు? మీకు ఎలా వస్తాయి ఆ థాట్ ప్రాసెస్? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి సినిమా ట్యూన్ అదే ఏమంటారు టోన్ చెప్పగానే ఆయన ట్యూన్ కంపోజ్ చేసుకొని వస్తారు కదా, అలా మీరు యాక్షన్ సీక్వెన్సెస్కి ఎలా ఉంటుంది అది? దే హ్యావ్ ఏ ఓన్ మైండ్. సి గాడ్ వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ మ్యాన్, మీకు ఒక మైండ్ ఉంటుంది, నాకు ఒక మైండ్ ఉంటుంది, శివ గారికి ఒక మైండ్ ఉంటుంది. సో మనం బుక్స్ చదువుతాం, ఈవెన్ దో బుక్స్ చదివినప్పటికి కూడా మీరు నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు ఒకలా రాస్తారు, నేను ఒకలా రాస్తాను. వై అంటే దేవుడు మనం సృష్టించినప్పుడే డిఫరెంట్ మైండ్స్ కాబట్టి మన వే ఆఫ్ థింకింగ్ ఒక్కోలా ఉంటాయి, ఇంకొకరు ఇంకోలా ఉంటాయి. సో నా వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది కాబట్టి నేను ఎన్ని బుక్లు చదివినా ఎన్ని రెఫరెన్స్లు తీసుకున్నా నాకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి సో నా వేలో నేను కంపోజ్ చేశాను. రైట్, డెఫినెట్లీ ఆ కంపోజ్ చేసే మీ బ్రెయిన్కి అంత మంచి ఒక కథను కూడా అందించడం జరుగుతుంది రైటర్ డైరెక్టర్. డెఫినెట్లీ ఆ స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే కదా మీరు ఫిట్ ఇన్ చేయగలుగుతారు మీరు ఏదైతే కంపోజ్ చేశారో అది. శివ గారు ఫస్ట్ చెప్పినప్పుడు ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, అంటే ఛాలెంజింగ్ మస్ట్ నాట్ ఈజీ. రైట్, ఎందుకంటే బయట ఇప్పుడు మనం ఆన్ వాటర్ అంటే అబవ్ వాటర్ చేయడం అనేది ఈజీ. బికాస్ వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్? ఓకే, బ్రీతింగ్ ఇది చేయడం ఒక ఛాలెంజ్. ఓకే, సో అదే ఛాలెంజెస్ కంపారిటివ్లీ లైక్ బయట చేయడానికి లోపల చేయడానికి? ఇంకా బయట అంటే ఇట్స్ అండర్ ఇన్ అవర్ హ్యాండ్స్.
ఓకే హోల్ థింగ్. ఓకే. ఎన్ని వాటర్ మన హ్యాండ్లో ఉండదు. ఈవెన్ దో బయట రోప్ పట్టుకొని చూసే వాళ్ళు చూడలేరు, కదా లోపల అండర్ వాటర్ ఉన్న హీరోని వాళ్ళు చూడలేరు. సో యూ పీపుల్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు టైమింగ్సే ఫాలో అవ్వాలి. లోపల ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాని మనం మోటార్కి ఇవ్వాలి బయట. ఓకే. బయట వాళ్ళు మోటార్ లోపల ఏం జరుగుతుంది బయట మోటార్లో చూసుకుంటూ రోప్ జంప్ చేయాలి. సో హీరో ఆన్ ద రోప్స్ ఓకే వెరీ స్పీడ్గా స్విమ్ చేస్తూ ఉంటాడు సార్. సో మరి ఆ టైమింగ్కి ఒకవేళ 1 minute అయిపోయింది అనుకోండి, వీరు రోప్ లూజ్ అయిపోతే అండర్ వాటర్లో ఉండిపోతారు. అది చాలా డిఫికల్ట్. సో వాళ్ళు మోటార్ బయట మోటార్లో చూస్తూ లోపల ఉన్నటువంటి సన్నివేశాన్ని ఏ టైంకి ఎప్పుడు రోప్లో చేయాలి, దేవర్ ఎవ్రీబడి కాన్సన్ట్రేట్ ఆన్ ద హీరో సైడ్. రైట్. యా. అండ్ సమ్ టైమ్స్ మీరు ఇందాకే చెప్పారు ఫస్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్లోనే ఎవ్రీథింగ్ ఒక రిహార్సల్ అనేది జరుగుతుంది, దాని మీద చాలా వర్క్ చేయడం జరుగుతుంది. దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో డైరెక్టర్ అండ్ హీరో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళిన తర్వాత షూట్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా, లేకపోతే కొన్ని కారణాల వల్ల ఏమైనా చేంజెస్ ఆర్ సమ్ ప్రొఫైల్ వల్ల చేంజెస్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా, ఆన్ ద స్పాట్ చేంజెస్ ఏమైనా జరుగుతాయా? లేదండి, ఇప్పుడు మీరు మెట్లు స్పీడ్గా ఎక్కుతూ ఉంటారు కదా, ఎక్కుతారు కదా, డైలీ స్పీడ్గా ఎక్కుతారా ఒకరోజు స్లోగా వెళ్తారా? ఇట్ డిపెండ్స్. డిపెండ్స్ అంటే మీరు డైలీ మెట్లు ఎక్కే కొందు మీ బ్రెయిన్ కూడా 2 మెట్లు ఎక్కేద్దాం ఈసారి, నెక్స్ట్ టైం 3 ఎక్కుదాం అనుకుంటాం కదా. సో ప్రివ్యూస్ అనేది బేసిక్. ఓకే. ప్రివ్యూస్ అనేది బేసిక్ నుంచి బెస్ట్కి వెళ్ళేటప్పుడు రిహార్సల్, రైట్. బెస్ట్ నుంచి ఇంకా బెస్ట్కి వెళ్ళాలంటే షూట్. సో చేంజెస్ ఆల్వేస్ హ్యాపెన్. ఓకే. అది ఆల్వేస్ హ్యాపెన్స్. ఓకే. ఎందుకంటే ఐడియా నుంచి బెస్ట్ ఐడియా రావాలి కదా, ఒక ఐడియా ఉంటేనే బెస్ట్ ఐడియా వస్తుంది. కరెక్ట్. ఆ బెస్ట్ ఐడియా నుంచి ది బెస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇంకా ఎప్పుడు గ్రోత్ జరుగుతూ ఉంటుంది. డెఫినెట్లీ. అంటే మేబీ స్టంట్ మ్యాన్స్ చాలా బాగా చేస్తారు, బట్ హీరో కెమెరాని కూడా ఉద్దేశించి చేస్తారు కాబట్టి మేబీ చేంజెస్ డెఫినెట్గా జరుగుతూ ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఆ ఫ్యూ స్పాట్లో జరుగుతాయి. అవుట్పుట్ కోసం బెస్ట్ అవుట్పుట్ రావాలంటే థింక్ చేస్తూనే ఉంటుంది ఆల్వేస్ లాస్ట్ మూమెంట్ వరకు. కీప్ ఆన్ వర్కింగ్. సో ఈ యాక్షన్ సీక్వెన్సెస్కి కొరటాల శివ గారు హెల్ప్ ఎలా ఉండేది? సో మీ ఇద్దరి కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? ఎవ్రీ షాట్ ఆయన పక్కన కూర్చున్నాను, నా స్టోరీకి నాకు కనెక్ట్ అవుతుందా లేదా ఈ షాట్. రైట్. కనెక్ట్ అవ్వకపోతే చెప్పేసాడు మాస్టర్ నాకు ఇలా కాదని. ఎందుకంటే బిఫోర్ హ్యాండ్ నేను రిహార్సల్ చేసి చేసేవాడు, తను చూసుకున్నాడు ఇది బాగుంది సాల్వ్ మోషన్ మనకి ఇంత లెంగ్త్ ఆఫ్ ఫైట్ సాల్వ్ అనేవాడు. సో మధ్యలో షూటింగ్ జరుగుతున్నప్పుడు బెస్ట్ ఐడియా ఏమైనా వచ్చింది అనుకో, చూసి ఇది బాగుందిగా ఇది జాయిన్ చేద్దాం అని చెప్పేస్తాడు. రైట్. అండ్ ఎస్పెషల్లీ దేవరా సినిమాకి, అంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాలు వేరు, దేవరా సినిమా వేరు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్, ఎందుకంటే కొత్త విజువల్స్ని, కొత్త వరల్డ్ని, దేవరా వరల్డ్ని చూడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇందాక నేను మెన్షన్ చేసినప్పుడు స్టార్టింగ్లో సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో మీరు కూడా ఇంతకుముందు చాలా ఫిలిమ్స్ చేశారు, బట్ దీంట్లో ఆ స్పెషాలిటీ ఏమనుకుంటున్నారు? ఆడియన్స్ని ఏంటి అటెన్షన్ అటువైపు తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి? ఈ రెండింటి గురించి టెక్నికల్గా చాలా జనాలు మాట్లాడడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఫస్ట్ స్టోరీ అండి. ఓకే. స్టోరీ అంటే అండర్ వాటర్ అనేది ఛాలెంజింగ్. రైట్. సో వాటర్ ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు అంత డిపెండ్స్ అవుట్, మనం సీజీ మీద డిపెండ్ అవ్వలేదు. సో వాటర్ కావాలంటే వాటర్ ఇంటరాక్షన్ కావాలి కాబట్టి డెఫినెట్లీ ఎంతో కొంత వాటర్లో అయితే చేయాలి. మేబీ అంత డెప్త్ కాకపోయినా సిజిఐ అనేది బ్యాక్గ్రౌండ్, ఓకే, ఇంటరాక్షన్ వాటర్ ఉంటే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వాటర్ కానీ లేకపోతే ఇంకా హ్యూజ్ వాటర్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. వితౌట్ ఇంటరాక్షన్ నథింగ్, వీ కెన్ డూ నథింగ్. సో ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు ఎన్టీఆర్ గారు నీళ్ళల్లో దిగే వర్క్ సీక్వెన్స్ చేయాలి, కంప్లీట్ చేయాలి కంప్లీట్లీ. ఇట్స్ లైక్ డెఫినెట్లీ అంటే అన్నిసార్లు నీళ్ళల్లో ఉంటే ఒకసారి వర్షంలో తడిస్తేనే జలుబు దగ్గులు వచ్చి ఇదవుతూ ఉంటుంది. డెఫినెట్లీ మీరు టీమ్ ఫైటర్స్ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు, సో కీప్ ఆన్ అంటే కంటిన్యూస్గా వాటర్లో ఉన్నప్పుడు అది ఎలా ఉండేది అసలు? అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసి కొంచెం బ్రేక్ చేసి మళ్ళీ రీస్కెడ్యూల్ చేయడం జరిగిందా? అలాంటిది ఏం లేదు, ఏం లేదు అసలు. అలాంటిది తారక్ సార్ ఒకసారి వచ్చేటంటే ఇంకా ఏదన్నా కొంచెం 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 ఒళ్ళలిసిన లేదా కొంచెం అన్ఈజీగా ఉన్నా సరే, 1 day షూటింగ్ క్యాన్సిల్, దెన్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ రైట్.
రైట్. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ మీరు కొరియోగ్రఫీ చేసేసిన తర్వాత విజువల్ యాడ్ అయ్యి దానికి అనిరుద్ మ్యూజిక్ యాడ్ అయ్యి సో కంప్లీట్గా ఒక సినిమా వచ్చిన తర్వాత దేవర స్క్రీన్ మీద చూసినప్పుడు ఫర్ యూ లైక్ ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ మాకు మ్యాజికల్ అది, మీరు క్రియేట్ చేశారు దాన్ని, ఆ మ్యాజిక్ని. సో మీకు ఎలా క్రియేట్ చేయలేదండి, అంటే యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ నో 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 దట్ సీక్వెన్స్ ఐఎమ్ సేయింగ్ అబౌట్. ఎన్టీఆర్ గారు మీరు చూడండి, ఫైట్స్ తీసి పక్కన పెట్టేస్తే మూవీలో ఆయన కళ్ళు యాక్ట్ చేస్తాయి, టోటల్ బాడీ యాక్ట్ చేస్తుంది, వాయిస్ కూడా యాక్ట్ చేస్తుంది. Right. దట్ ఈస్ ఎన్టీఆర్. యా, ఈవెన్ ద వెపన్ కూడా చాలా కొత్తగా అనిపించింది, Yeah. ఫోల్డ్ వెపన్స్ అంతా. Yeah. సో ఆ వెపన్స్ అవి కూడా ఫస్ట్ మీరు అనుకుంటారా ఏమైనా, లేకపోతే ఇది టోటల్ ఇట్స్ షుగర్ శివ గారు? శివ గారు ఓకే, అలా కొంచెం డిఫరెంట్గా ఉండాలి వెపన్ అని. ఈ వెపన్స్ తయారు చేసినాక మాకు దేవర వెపన్ ఇది మాస్టర్, ఓకే, ఓ ది వెపన్ సమ్ సైఫ్ అలీఖాన్ ఇది ఈ వెపన్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లే డౌన్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దాన్ని చూడండి, ఇది ఈ వెపన్, ఇది వెపన్. సో ఆ వెపన్ బట్టి కూడా మేము కంపోజ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, వెపన్ని బట్టి కూడా. ఓకే, అంతే కదా, కత్తి అయితే ఇలా, అదైతే ఇలా. సో ఇట్ డిఫరెంట్. లాంగ్ వెపన్ ఉందనుకోండి, వాటర్లో స్విమ్ చేసేటప్పుడు అది కొంచెం హార్డ్, రైట్. ఎందుకంటే మనం స్విమ్ చేయాలి, అట్ ద సేమ్ టైం వెపన్ని బేర్ చేయాలి కదా. కరెక్ట్. అండ్ ఇందాకే అన్నారు విఎఫ్ఎక్స్ అన్ని మాట్లాడడం మనము. సో డెఫినెట్గా గ్రీన్ మ్యాట్లో చెయ్యాలి అంటే రియల్గా రియలిస్టిక్ వెళ్ళి మనం లొకేషన్లో చేస్తే అది వేరు. బట్ గ్రీన్ మ్యాట్ని ఊహించుకొని ఓకే ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది, ఇక్కడ చెట్టు ఉంటుంది, నేను దీని గురించి మాట్లాడుతున్నాను, వాటర్ గురించి కాదు. సో అలా అనుకుంటున్నప్పుడు ఫర్ యూ లైక్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్, ఎలా ఉంటుంది అసలు ఆ విజువల్ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, దట్ వరల్డ్ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది? అంటే అది ఇట్స్ డిపెండ్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. వాజ్ ఇట్ ఈజీ? నో, నాట్ ఈజీ కదా, ఎందుకంటే ఉన్నది ఓకే, యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చెట్టును నరుకుతున్నాము, ఓకే, చెట్టు కొమ్మ వచ్చి పడుతుంది, అది ఓకే. బట్ చెట్టు లేదు, చెట్టుని నరకాలి, ఆ కొమ్మ ఎక్కడ పడుతుంది, ల్యాండ్ అవుతుంది అనేది యూ హ్యావ్ టు థింక్. అది నో 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 వితౌట్ ఇంటరాక్షన్ వీ కాంట్ డూ. ఓకే ఓకే, ఇంటరాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సీజీ అంటే మీన్స్ మ్యాజిక్ కాదు. ఇంటరాక్షన్, మనం చెట్టును నరికితే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయడమే సీజీ అండి. డెఫినెట్లీ ఫస్ట్ ఆ సీజీలో ఏదైతే వేయబోతున్నారో అది మీ బ్రెయిన్లో క్రియేట్ అవ్వాలి ఫస్ట్. సో అంటే మీ ఆలోచన తర్వాతే సీజీ వస్తుంది, అంటే లేటర్ అది. సో ఫస్ట్ అయితే మీరే దాన్ని థింక్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. మనం సొరం తీసుకొచ్చి సినిమా షూట్ చేయలేం కదా. యా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, తారక్ సార్ రియల్, ఆయన జంప్ చేస్తారు. అంటే ఈ షార్ప్ ప్లేస్లో ఒక డెబ్రీ క్రియేట్ చేసి దానికి సమ్ ఏదో గ్రీన్ ఏదో క్లాత్ పెట్టి, సో దాన్ని ట్రావెల్ చేస్తూ దాంతోపాటు జంప్ చేస్తూ తారక్ సార్ కూడా జంప్ చేయాలి. సో తారక్ ఈజ్ రియల్, రైట్. షార్క్ ఈజ్ మనం వీఆర్ గోయింగ్ టు బి సిజిఐ, రైట్. కానీ ఆ సొర మూమెంట్స్ ఎలా ఇస్తుంది అనేది యూ హ్యావ్ టు ఫస్ట్ మీరు కంపోజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది ఇట్లా మూవ్ అవుతుంది, ఎందుకంటే రియలిస్టిక్గా ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే నిజంగా సొర మీదే ఎన్టీఆర్ కూర్చున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. అది సీజీ అన్న విషయం మేము మర్చిపోతాం. ఎంత తెలిసినా, ఇన్ఫాక్ట్ యాంకర్గా టెక్నికల్గా తెలిసినా, ఈవెన్ ద ఆడియన్స్లో తెలిసినా కూడా అది ఓకే ఎన్టీఆర్ స్వరం మీద వచ్చారు అదే ఉంటుంది అనమాట బ్రెయిన్లో అయితే. అండ్ దట్స్ అమేజింగ్. అండ్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, బ్యాక్ టు బ్యాక్ యూ వర్క్ విత్ హిమ్. సో ఎలా అనిపించింది? అండ్ ఎన్టీఆర్ గారి గురించి మాకు తెలియని ఏమైనా సీక్రెట్ చెప్తే, బికాజ్ వీ ఆల్వేస్ లవ్ ఎన్టీఆర్. సో మీకు బాగా నచ్చిన ఇదేంటి? ఎన్టీఆర్ ఐ లవ్ సో మచ్, ఎందుకంటే మాకు త్రిబుల్ ఇంటరాక్షన్ ఉంది. సో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆయన దగ్గర నుంచి మీకు వచ్చేది, అండ్ ఆయనను మీరు యాక్టర్గా చూసినప్పుడు ఫర్ యూ వాట్ యూ ఫెల్ట్? ఆయన ఏదైనా చేయగలరండి, ఏదైనా చేయగలరు. ఈజ్ ఆల్రౌండర్. యా, ఏదైనా చేయగలడు అండ్ కాన్ఫిడెంట్. యా, ఫస్ట్ షార్క్ షాట్ ఇలా చేస్తున్నప్పుడు ఒకసారి చైర్ వేసుకుని ఇలా కూర్చొని చూస్తూ ఉన్నాడు, స్టంట్మెంట్ చేస్తూ ఉన్నాడు, చూశాడు పైన ఎంత దూరం జంప్ చేసి ట్రావెల్ అయ్యారు చూసుకున్నాడు. వన్ టైం జస్ట్ ఇప్పుడు రోప్ అన్నాడు, వాటర్లో స్విమ్ చేసుకుంటూ వచ్చి జంప్ చేసి ఒకసారి దిగేశాడు అంతే. ఓకే, ఫస్ట్ టేక్ ఓకే, సెకండ్ టేక్ సార్ వద్దండి, సోల్మన్ చూసుకో ఒకసారి, నీకు క్లియర్గా ఓకే అంటే ఓకే, దెన్ ఐ విల్ డూ వన్ మోర్ అన్నాడు. పర్ఫెక్ట్, అంత పర్ఫెక్ట్ అన్నమాట ఆయన. ఫస్ట్ ఆయనకి ఫుల్ కాన్ఫిడెంట్ ఇవ్వాలి మనం. రైట్, కాన్ఫిడెంట్ ఇస్తే దాన్ని డబుల్ ఎన్హాన్స్ చేస్తాడు. రైట్. స్టంట్ మ్యాన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, సార్ వచ్చి
షార్ట్లోకి వచ్చాడంటే అట్లా టోటలీ చేంజ్ అయిపోద్ది. దట్స్ వాట్ ఇందాక అదే కదా అనుకున్నాం. ఒకవేళ స్టంట్ మ్యాన్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఈయన అడ్జస్ట్ చేసేసుకుంటాడు. ఓకే అంత నాలెడ్జ్ ఉంది, ఓకే వెరీ నాలెడ్జ్. అంటే యాక్టింగ్లో కానీ బాడీలో కానీ రోప్స్ జంప్స్లో కానీ. దట్స్ ద రీజన్ మనం అందరం JNTR అంటున్నాం అనమాట. ఆ లెగసీ ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఓకే. సో దట్ వాజ్ అమేజింగ్. చాలా బాగా అనిపిస్తుంది. అంటే జనరలీ మేము ఇంటర్వ్యూస్ అప్పుడు ఓన్లీ కాస్ట్తో చేస్తూ ఉంటాం, బట్ టెక్నికల్ సైడ్ ఇంత బాగా బెస్ట్ టెక్నీషియన్స్తో చేసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. నాలెడ్జ్ కూడా వస్తుంది మాకు. అండ్ నో ఐఎమ్ నాట్ బెస్ట్ టెక్నీషియన్, ఐఎమ్ లెర్నింగ్ స్టిల్. అలానే చెప్తూ ఉంటారు సక్సెస్ఫుల్ పీపుల్ అంతా. సో ఆల్రెడీ 2 నేషనల్ అవార్డ్స్ మీకు రావడం జరిగింది, RRRకి అండ్ బాహుబలికి. అండ్ నాకు తెలిసి అతి తొందరలో దేవరా కూడా చాలా అవార్డ్స్ అందుకోబోతున్నారు. సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. గ్రేట్ హ్యూజ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.